చెప్పుకుందాం. ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యత, దేవుడు మనకిచ్చిన కృప, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకిచ్చాడు. మనం పండితులం కాకపోయినా కానీ పండితుల్లాగానే మనం కనపడుతున్నాం. యేసు ప్రభు వారు మహాపండితుడు, సర్వమును ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి గణపరిచే కృప ఇచ్చాడు. ఎస్, నీ చేత నీ బైబిల్ పట్టుకో బాబు, తమ్ముడు, నాన్న, చెల్లి, అమ్మా, నీ బైబిల్ పట్టుకో, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, అయ్యా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. దేవుని స్తుతిద్దాం. ఎస్, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, హల్లెలూయా. గొప్ప దేవుడు వినైనా నీ కొరకు నేను సాక్షిపడగా జీవిస్తాను. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీరు ప్రేమించిన ప్రేమ గొప్పది. మాట మాత్రమే కాకుండా, నోటి మాటతో కాకుండా, పై పెదవులతోనే కాకుండా, క్రియారూపంలోనే మీ ప్రేమను మాకు కనపరిచారు. మీ ముద్దు కుమారుడైన యేసును మా కొరికించటం వలన ఈ దినం మేము స్వతంత్రులమైపోయారు. దాస్యమైనటువంటి గృహము నుండి మమ్మలను మా తండ్రి మీరు విడిపించుకొని వచ్చి ఈ దినము మమ్మలను మీరు స్వకీయ మీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుతా నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఆమెన్. ఒక వ్యక్తిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడు, ఒక స్త్రీని, ఒక పురుషుని దేవుని పిల్లలుగా ఎలా స్వీకరింపజేస్తాడు అనే మాటను గురించి మనం వినబోతున్నాం. బాగా వాక్యం విందాం. ఎవరు మీరు డిస్టర్బ్ కాకండి, ఎవరిని డిస్టర్బ్ చేయగాకండి. వాక్యం విందాం, వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం. మనం కూడా ఇలా జీవించి దేవునికి ఇష్టమైన వారిగా ఈ భూమి మీద మనం బ్రతికి మన జీవిత కాలమంతా ఆయనకి ఇష్టమైన జనాంగంగా జీవిద్దాం. ఆమెన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 16 వర్స్ 12, 12వ వచనము. మొదటి సమూయేలు గ్రంథం 16:12. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చాలు, నేను కోరుకున్నవాడు ఇతడే. చాలా అద్భుతం. దేవుని బిడ్డలారా, బాగా వాక్యం విందాం. దేవుడు ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే అలనాడు రాజైన దావీదును ఎన్నుకున్నట్టుగా రాజు కాకమునుపే దేవుడు బాల్యములోనే, యవన ప్రాయములోనే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. యెష్షయి అనేట ఆయన నిండా వృద్ధాప్యంలో ఉన్నాడు. దావీదు యొక్క తండ్రి పేరు యెష్షయి. ఆయనకు 8 మంది కుమారులు ఉన్నారు. ఆఖరి వాడు, కడసాటి వాడే దావీదు. ఈ దావీదు ఈయన యొక్క వైఖరి ఎలా ఉందో చూడండి. ఎలా ఉన్నాడనగా, అతడు లోపలికి రాగానే చూడండి, కూర్చుండమని చెప్పినప్పుడు అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను.
వాడు ఎర్రనివాడు చక్కని నేత్రములు గలవాడు. దావీదు తెల్లగా ఉంటాడంట, ఎర్రగా ఉంటాడంట, అంటే సుందరంగా ఉంటాడంట అర్థం. ఎలా ఉంటాడంట అండి? సుందరంగా ఉంటాడండి. దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కువ నలుపుకు ప్రాధాన్యత ఇస్తారా, తెలుపుకు ప్రాధాన్యత, లేక తెల్లదానికి వెర్రదానికి ప్రాధాన్యత ఇస్తారా? తెల్లగా ఉండాలా, నా కాబోయే భార్య తెల్లగా ఉండాలా, ఈయన నల్లగా ఉన్నా ఏం పర్వాలేదు కానీ ఆయన మాత్రం చాలా బాగుండాలని ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. సరే, దేవుడు మీ ప్రార్థన ఆలకించి నువ్వు కర్రోడివైనా, నా బొడ్డు కర్రోడివైనా, చింత కర్రోడివైనా, డాంబారుగా ఉన్నా కానీ దేవుడు నీకు తెల్లనైన అమ్మాయిని ఇచ్చునుగాక. అయితే అందము మోసకరము గుర్తుపెట్టుకో. నల్లగుంటే ఎవడు దగ్గరికి రాడు, ఎవడు నిన్ను అడగాడు. తెల్లవాళ్ళు అంటే అందరూ కాకులు చుట్టుకున్నట్టు చూసుకుంటుంటారు, అమ్మాయి చుట్టూ మేకలు తిరిగినట్టు తిరుగుతుంటారు. జాగ్రత్త. అందరిలో వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అని పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అంటే ఎరుపు యేసుప్రభు వారి రక్తానికి సాదృశ్యము, ధవలమనగా తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. బాలుడుగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఎలా ఎన్నుకుంటున్నాడనగా, అతడు ఎర్రని వాడును చక్కనైన నేత్రములు గలవాడట. అంటే బాగా ఎలా తీసి ఇలా తీసి అట్లానా? అది కూడా ఉండొచ్చునేమో. నో, నీ దేహము చెడిపోకుండా ఉండాలంటే నీ దేహానికి కన్యాదీపము. ఈ కన్ను చెడిపోయిందంటే దేహం అంతా ఏమైపోయిందిరా? మరి మీరు నన్ను అడగచ్చు, మరి కన్ను లేని వారి కథ ఏం సార్ అని మీరు నన్ను అడగచ్చు. ఏండి, ఏదిట్లయినా నీ కన్ను గిన పరిశుద్ధంగా గిన ఉన్నట్లయితే బాగా గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. నీ కన్ను పరిశుద్ధంగా ఉన్నట్లయితే పాపము నీ జీవితంలోనికి రాకుండా ఉండటానికి నీ కన్నును గనుక నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటే, నీ భర్త, నీ భార్య అందంగా ఉన్నా లేకపోయినా, భర్త అందంగా ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఏమున్నా లేకపోయినా, కలియో గంజో ఉన్నా, ఉన్న దాంట్లో ఉన్న భార్యతో, ఉన్న భర్తతో నువ్వు గనుక తృప్తి కలిగి ఉంటే ఒక చిన్న పరలోకము మీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా. మీ ఇంట్లోనే ఉంటుంది. కనుక ఇటువంటి దావీదు లోనికి రాగానే అంటున్నాడు, ఇతడు నేను కోరుకున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ప్రత్యేకపరుచుకున్నవాడు. దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో చాలామంది ఉన్నారు, ఇంకా కొందరు రాలేదు. అనేక మంది సంఘాలలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుడు కోరుకున్నవారు కావాలి. ఎవరు కోరుకున్నవారు కావాలి? అది చాలా మాకు. నువ్వు కోరుకోవచ్చు అన్నీ, కానీ నిన్ను కోరుకోవాలి కదా ఎవరైనా. దేవుని బిడ్డలారా, దేవా నన్ను ఎప్పుడు కోరుకుంటావయ్యా నీవంటే, మొదట దేవుని దృష్టిలో యేసుక్రీస్తు వారి రక్తములో నీవు కడగబడి ఉండాలి. రెండవది ఏంటి అనగా, నీ యొక్క నేత్రాలు చక్కగా ఉండాలి, బ్రైట్గా ఉండాలి. ఇంగ్లీష్లో రాశాడు ఆయన, కళ్ళు చాలా బ్రైట్గా ఉన్నాయంట. బ్రైట్ అంటే తెల్లగా ఉన్నాయని కాదు, ఆయన కళ్ళల్లో కల్మషం లేదు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, వృద్ధాప్యులారా, పెద్దలారా, పిల్లలారా, మీ యొక్క కన్ను ద్వారా ఎంత పాపాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే దేవుడు మిమ్మల్ని కోరుకోవటం లేదు. ఇప్పుడు అంటాడు సమూయేలు ప్రవక్తతో, దేవుడైన యెహోవా అంటాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతన్ని వెంటనే మీరు అభిషేకము చేయండి. చూడండి 13వ వచనం చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూశారా, ఎప్పుడైతే తన సహోదరుల ఎదుట అతన్ని అభిషేకము చేశారో అప్పటి నుండి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. ఆమెన్. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ బలమైన శక్తి ఉంటుందండి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ గృహములో అక్కడ బలమైన శక్తి ఆవరిస్తుంది. దయ్యపు ఆత్మ కనుక ఉన్నట్లయితే కుటుంబం అంతా గలిబిలైపోద్ది. ఏమండి, ఎలా గలిబిలైతుందంటే, నువ్వు ఎంత చేసినా ఏం కుదరలేదు, కానీ ఎందుకు అలా అవుతుందని ఎప్పుడన్నా ఆలోచన చేసావా అని అంటే, దేవుని ఆత్మ అక్కడ లేదు. ఆ పై భాగంలో కింది భాగంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటనగా,
చూడండి, దేవుని ఆత్మ యెహోవా ఆ దావీదు మీదకి బలముగా వచ్చెను అని రాయబడింది. అయితే పై వచనాలలో మనం చూసినప్పుడు దావీదు ఆ సౌలు విషయంలో మాట్లాడుతున్నప్పుడు సౌలు మీద దురాత్మ ఒకటి వచ్చిందట. మొట్టమొదటి రాజు ఇశ్రాయేల్ ప్రజలకు సౌలు. అతనికి దురాత్మ వచ్చింది. దేవుడు దావీదు మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. దేవుడు దావీదు మీద పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు ఆత్మకార్యం ఏమి చేస్తుంది అనగా అపవాదిని ఎదిరిస్తుంది. ఆమేన్. ఆత్మకార్యం ఏం చేస్తుందండి? అపవాదిని ఎదిరిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడో ఇతనికి ఒక సవాల్ ఎదురైపోయింది దావీదుకు. అదేం సవాలు అనగా ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులు. ఇశ్రాయేలీలు ఒక కొండ మీద, ఫిలిష్తీయులు ఒక కొండ మీద యుద్ధానికి వెళ్ళారు. దాదాపు 40 దినముల నుండి ఒక యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. యెషయి అంటున్నాడు దావీదు వారి తండ్రి, అరే మీ అన్నగారు యుద్ధానికి వెళ్ళారు, వారికి నీవు సర్దిచ్చిరా అంటే భోజనం ఇచ్చిరా అని అంటే ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఫిలిష్తీయుల దండిలో ఒకడు వచ్చాడు. అతడు 6 ముళ్ళ జానుడు, ఎత్తరికం కలిగినటువంటి భయంకరమైనటువంటి నెఫీలుడు అనగా గొలియాతు వచ్చాడు. అంటున్నాడు, ఎవరైతే మమ్మల్ని ఓడిస్తారో యుద్ధంలో మేము ఓడిపోతే మీకు మేము దాసులుగా ఉంటాము, లేకపోతే నేను ఎవరినైతే ఓడిస్తానో వారు మాకు దాసులుగా ఉండాలి అని ఈ విధంగా రోజు ఇదే పలుకుబడి. ప్రిలారా, అక్కడ వాని దెబ్బకు ఎవరే కానీ అసలు ముందుకు రావటం లేదు. చివరికి మాట చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ఓడిస్తారో అట్టి వారికి రాజకుమార్తెను కూడా ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు అప్పుడు ఈ చిన్నవాడిని ఒక సవాల్ తీసుకున్నాడు. అసలు రాజకుమార్తె నాకు కాదు, విషయం ఏంటనగా ఈ అన్య ప్రజలకు సున్నతి లేని వారికి మేము దాసులుగా ఉండటానికి మాకు ఇష్టం లేదు. మేము దేవుని బిడ్డలము, మేము పౌరుషము రోషము కలిగిన వారిమి. నా మీద దేవుని యొక్క ఆత్మ ఉంది, నా మీద దేవుని యొక్క శక్తి ఉంది, నాలో దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఉన్నది. నేను ఎవరికి దాసుని కాదు, అపవాదికి నేను దాసుని కాదు, నా దేవునికే నేను దాసుని, నా దేవునికి నేను కుమారునని చెప్పుకుంటున్నాడు ఇతడు. ఇప్పుడు అంటాడు, ఆ ఫిలిష్తీయుల మీద నేను యుద్ధం చేస్తానన్నాడు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. నీవు యుద్ధం చేస్తావా? వారి అన్నగారు అంటారు, రే నువ్వు వచ్చావు, అన్నం ఇచ్చావు, సర్ది ఇచ్చావు, క్యారియర్ ఇచ్చావు, నోరు మూసుకొని వెళ్ళిపో. వాడంటే ఏమనుకున్నారంటే, అలా కాదన్నా, ఆ కథ వేరు, ఈ కథ వేరు. నేను ఆత్మతో నింపబడినప్పుడు, నీవు ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. అప్పుడు అంటాడు, ఇతనితో యుద్ధం చేస్తామంటే చేస్తానంటాడు. ఎవర్రా యుద్ధం చేసేవాడంటే సౌలు అక్కడ ఉంటున్నాడు, ఆడియన్స్ లాగా కూర్చున్నారు. ఆ యొక్క లోయలో ఒక పెద్ద మైదానం ఉందండి. ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసారు, వీక్షిస్తున్నారు, యుద్ధాన్ని చూస్తున్నారు. ఎవర్రా వాడు యుద్ధం చేసేవాడంటే పైన కనపడితే పైన కనపడలేదు, అంత బుడ్డవాడిగా కనపడుతున్నాడు. నేను యుద్ధం చేస్తానన్నాడు. నేను చేస్తానంటే ఎంత చెప్పినా అన్నగారు ఇనలేదు. చేస్తావంటే వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు అతనికి ఏమి యుద్ధం చేసి యుద్ధ కౌశలో తొడగమంటే తొడిగారు. కానీ అతనికి షర్టు కాలే. ఏంటి, నా షర్టు ఎవరికి పిల్లలకి ఉడితే బాగుంటుందా? నేను వేసుకునే ప్యాంటునికి బాగుంటుందా? వేసుకోగలడా? వద్దన్నాడు. నాకు అనుదిన ఆ ఆయుధం నా దగ్గర ఉంది. ఆ ఆయుధం ఒడిశాలో ఉంది, సిలింగ్ ఉంది. ఆ సిలింగ్ నాకు చాలనుకున్నాడు. యుద్ధానికి రెడీ అంటే ఓకే రెడీ అన్నాడు. అతడు కూడా అన్నాడు, ఇట్లా చూసుకుంటే, రే ఈ సంపద కొడితే ఇంకా నీకు మీ అమ్మ ఇచ్చిన పాలు ఇంకా పోలేదేమరా, కొడితే నీకు పాలు వస్తాయి, రక్తం కాదురా అంటే, లేదు నేను నీ మీద యుద్ధం చేస్తానంటే అసలు ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది ఆడ. సమాన వయస్సులు ఒక బాక్సింగ్ ఆడేవారు, వారిద్దరికి వయసు ఏదైనా కానీ వారిద్దరి బరువు ఒకటే ఉండాలి. బరువు ఒకటిగా ఉంటేనే వారు బాక్సింగ్ ఆడుతారు పిల్లారా. మా ముక్కులన్నీ కూడా చూడండి చట్నీ అయిపోయి, మీ ఏళ్ళు ఎట్లంటే మా ముక్కులు కూడా అలా చట్నీ అయిపోయండి. కొట్టించుకొని బాక్సింగ్ ఆడేటప్పుడు, ఆ బాక్సింగ్ ఆడేటప్పుడు ఎట్లుందంటే చట్నీ అయిపోద్ది ముఖం అంతా కూడా. ఇప్పుడు యుద్ధం ఎవరికంటే గొలియాతు అది అంతెత్తు ఉంటాడు, 6 ముళ్ళ జాడు ఉంటాడు, పిల్లవాడు ఇంతవాడు 12 ఏళ్ళు అంత ప్రాయంలో. చేస్తామంటే ఓకే అన్నాడు. ఓకే రెడీ అంటే పరిగెత్తుకొని ఇంటికి పోలేదు, కానీ పరిగెత్తుకొని ఏటు వాళ్ళకి పోయాడు. సన్నని నున్నని 5 రాళ్ళు తీసుకున్నాడు. అతను ఏరుకోవటంలో కూడా ఒక గొప్ప అద్భుతం ఉంది పిల్లారా.
ఇతడు 5 రాళ్ళు ఏరుకుంటే యేసుప్రభు వారు ఒక్కడిని అనుకున్నాడు 8 మందిలో. యేసుప్రభు వారు 8 మంది యెష్షయికు కుమారులుంటే ఆఖరు వారిని ఏరుకున్నాడు. ఇప్పుడు గొలియాతును చంపాలంటే ఇతడు కూడా రాళ్ళు ఏరుకున్నాడు లోయలో. ఈ రాళ్ళు ఒకప్పుడు దానికి రూపురేఖలు లేవు, అవి ఎక్కడో కొండ మీద ఉన్నాయి. వర్షం పడి నీళ్లు పడి వాటిని పైనుంచి కిందికొచ్చి ఒక పెద్ద వాగులో పడేసాయి. ఆ రాళ్లను ఈ నీళ్లు ఏం చేసిందంటే ఫ్లోరిష్ చేసింది, మెత్తగా చేసేసి గుండ్రగా నున్నగా షేపులు చేసేయండి. అప్పుడప్పుడు మనము నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది ఆ పక్కన మంచి రాళ్ళు ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. చాలామంది తెచ్చుకుంటారు రాళ్ళు ఇంటికి, అవునా, పెట్టుకుంటారు. అంత ఈజీగా అది అట్లా పుట్టలేదు, అలాగ తయారైపోయింది. యేసుప్రభు వారు వాక్యం అనే నీళ్లతో నిన్ను కడిగి శుద్ధీకరింపజేస్తే నువ్వు సన్నగా నున్నగా అయిపోతావు. ఎందుకో తెలుసా? అపవాదిని ఎదిరించటానికి దేవుడు నీకు స్టిఫ్నెస్ ఇస్తాడు, దృఢమిస్తాడు, బలమిస్తాడు. అది దేవుని యొక్క ఆత్మశక్తి. ఇప్పుడు 4 సిక్కంలో పెట్టుకున్నాడు, పోచులో పెట్టుకున్నాడు, ఒక్కటే తీసుకున్నాడు. ఎవరిని కొట్టడానికి? అనుదినము ఈ అపవాది మిమ్మల్ని వెంటాడుతాడు. ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. ఈ 4 అనే పదానికి 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి ఏ శత్రువు వచ్చినా కానీ వాడిని ఎదుర్కోవాలంటే, సులువుగా వాడిని ఎదుర్కోవాలంటే నీ సిక్కములో రాళ్ళు ఉండాలి కదా. ఆ రాళ్ళము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీకు శక్తి బలం వస్తుంది. లేకపోతే వాడిని చూస్తేనే నీకు ఏం పుడుతుంది? ఏమొస్తాయి నీకు? ఏం చెప్పరు? వాడిని చూస్తేనే నీకు ఏమొస్తుంది? వచ్చేస్తుంది. అడ్రస్ లేకుండా పరిగెత్తుకొని పోతావు. ఇప్పుడు 4 ఉన్నాయి, సిక్కములో ఉన్నాయి. ఒడిశల దేద పట్టుకున్నాడు, గిర్రగిరి సండే స్కూల్, అందుకే సండే స్కూల్ గురించి చెప్పింది ఏంటి, తిప్పాడు. అన్నాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఇది నాది కాదు యుద్ధము యెహోవాదే అన్నాడు. అంతే, యుద్ధం యెహోవాదే అన్నాడు. ముందుకెళ్ళాడు. కొట్టేసరికి బౌలర్ పడిపోయాడు. బౌలర్ పట్టలకి పరిగెత్తుకొని దావీదు వెళ్ళాడు. ఎక్కడికి? గొలియాత్ మీదకి పోయాడు. బౌలర్ పడిన వ్యక్తి మీదకి పోయి సౌలు దగ్గర ఉన్నటువంటి గొలియాత్ దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకున్నాడు. అతని మెడ నరికేశాడండి. దేవుని బిడ్డలారా, మామూలు వ్యక్తి కాదు దావీదు. అప్పుడు అంటాడు, సింహపు నోటిలో నుండి గొర్రెపిల్లను నేను తీసుకున్నాను, ఎలుగుబంటి చేతిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఈ సున్నతి లేని ఈ యొక్క గొలియాతు నా ముందు ఎంత అన్నాడు. ఆమేన్. 6 బాధలలో తోడుగా ఉన్నాడు నీకు యేసయ్య. 6 శ్రమలలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. కష్టాలు, నష్టాలు, దుఃఖం, ఏడుపు, కన్నీరు వాదులు వచ్చాయి. అపవాది ఉజృంభిస్తూ నీ దగ్గరికి వచ్చాడు. ఆయా పర్యాయములు అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, దుష్టుల యొక్క హస్తాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు. ఆ దినము నిన్ను తప్పించాడు. అది నీకు జ్ఞాపకం ఉంది అని నేను అనుకుంటాను. ఆ దినము తప్పించిన దేవుడు ముందు కూడా నిన్ను తప్పించుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అదే ప్రభువారు బోధిస్తున్నటువంటి మాట. అప్పుడు అంటాడు, ఇక ఎప్పుడైతే ఇతడు గెలిచాడో, ఎప్పుడైతే దావీదు గెలిచాడో, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ అంటున్నారు, దావీదుకు 10,000, సౌలుకు 1000. దావీదుకు 10,000 జయము, సౌలుకు 1000 చేయాలంటే అలాగే. అప్పుడు సౌలుకి ఏం పుట్టిందనగా కోపం వచ్చేసింది, ఈర్ష్య వచ్చింది. అరే, ఈడు మా యొక్క యుద్ధానికి వచ్చి మా శత్రువు మీద జయించి, మమ్మల మీద జయించి, ఈయనకు 1000 కొలదంట, మాకు కేవలం 1000 అప్పుడు శత్రుత్వం పట్టాడు. యుద్ధము జీవితకాలం అంతా సౌలు దావీదు మీద యుద్ధము చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినప్పుడు ఏముందో తెలుసా? అక్కడ దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరిగెను. దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధము జరిగెను. కానీ దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు నీరసిల్లెను. చప్పలు కూడా చూద్దామా? దావీదు ప్రబలినాడు. ఎందుకనగా దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఎవరిలో ఉంది తెలుసా? బాలుడైన దావీదు మీద ఉంది. బాలుడైన దావీదు మీద ఆ శక్తి ఉన్నందున అతనికి భయం లేదు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఇంకొక గొల్యాతు లాంటి వాడు వస్తే ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఎక్కడున్నాయి? సిక్కంలో అనగా పోచ్చులో ఉన్నాయి.
సైనికుడు ఎప్పుడే కానీ ఇక ఒక్కసారి మేము బూటు బెల్ట్ కట్టుకున్నామంటే, అడవికి వెళ్తున్నామంటే, అరణ్యానికి వెళ్తున్నామంటే, యుద్ధానికి వెళ్తున్నామంటే ఈ పోస్టులు లేకుండా మేము ఖాళీని కానీ మేము బయటికి పోయేదానికి లేదు. రైఫిల్కు మ్యాగజైన్ ఉంటుంది, దాదాపు దాంట్లో ముందుగానే ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటాం గుండ్లు. ఆ తర్వాత ఈ ప్రక్కన ఒకటి మరలా ఒక మ్యాగజైన్ పెట్టుకుంటాం. అందులో దాదాపు 42 గుండ్లు తప్పకుండా 40 పెట్టుకుంటాం. ఒకవేళ అది ఖాళీ అయిపోతే మరలా ఇది పెట్టుకుంటాం. ఒకవేళ ఇది ఖాళీ అయిపోతే ఇది పెడతాం. మరి ఈ దినాలకు బెల్ట్ కూడా వచ్చేసాయి. ఇంకా ఏం లేదు, ఎల్ఎంజి సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ కనుక పెట్టి ఒక్కసారి కాకు చేసి ఇడిచి పెడితే, బెలగల క్రాసులు కనుక మనం ఉంటే ఈ మొత్తాన్ని కూడా సెలిగి పెట్టొచ్చండి. హల్లెలూయా చెప్పండి. ఈ మొత్తాన్ని సెలిగి పెట్టచ్చు. ఒక్కసారి కాకు చేసి పెట్టి ఇక ట్రైగర్ ఊపుతుంటే దగ్ 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 అట్లా శబ్దం వస్తుంటే ప్రియులారా లేచిపోతుంటే కొండలతో కూడా అదేవిధంగా ఇంకా కొండలే లేచిపోతుంటే మీరు నేను లేకుండా ఉంటామా? సెల్లింగ్ రాళ్ళు. అందుకే సంగమను మందిరమును బహు సుందరముగా కట్టి ఉంటివి. సంగమను మందిరమును బహు సుందరముగా కట్టి ఉంటివి. అందులో నన్ను కూడా ఒక్క రాయిగా చెక్కి ఉంటివి. అందులో నన్ను కూడా ఒక్క రాయిగా చెక్కి ఉంటివి. ఈ సంఘములో నువ్వు ఎలా ఉండాలంటే రాయిలాగా ఉండాలంట. సన్నని నున్నని రాళ్ళు. ఇప్పుడు మీరందరూ ఎట్లా ఉండాలంటే దుగ్గు ధూళి కొయ్యకాలుగా ఉండకూడదు. ఏంటి ఈ ధూళు గాలి ఇట్టలకి ఫు అంటలకి లేగిపోద్ది. బూడిద వచ్చిందనుకో ఫు అంటే వెళ్ళిపోద్ది. రాయి ఫు అంటే పోద్దండి. ఇప్పుడు మీరు తీర్మానం చేసుకోవాలా, వాడు గొల్లియాత్ అనేవాడు. అప్పుడు ఆ దినము దావీదుకి అయితే మీకు కూడా గొల్లియాతు లాంటి శత్రువులు ఎక్కువ ఉంటారా? ఇంత తలనొప్పి అయిపోయింది, ఈయనకి తలనొప్పి అయిపోయింది, ఈయన తలనొప్పి అయిపోయింది, ఈ అడ్జల్ ఇటు తలనొప్పి అయిపోయింది, ఈయన తలనొప్పి అయిందంటే నీవు దేవుని ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే ఏం చేస్తావు తెలుసా? గొలియాతు కాదు, వాళ్ళ నాయన లాంటి వాళ్ళు నెఫీలు అంట. వాళ్ళందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆది కాండంలో మాట్లాడుతూ నెఫీలు అంట. వాళ్ళు రాక్షస కుటుంబం అంటది. వాడు ఎటువంటి రాక్షసులు అయితే మాకేమి, మా దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి బిడ్డలం. మేము నిబంధన జనులం, అశేష ప్రజలలో ఆస్తికులం, అక్షయుడేసుని పుత్రికులం, పునరుత్థానుని గోత్రికులం, పరిశుద్ధాత్ముని పత్రికలం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమయ్యా అంటే ఇక నన్ను ఓడించడానికి ఏమైనా శాతనవుతుంది? గొల్లియాతు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నిన్ను ఎవడు ఏం చేస్తారు? హల్లెలూయా. ఒకసారి మీ పక్కలను చూడండి. ఇదే కథ, ఇది వచ్చిందే కథ. ఆమె అన్నది సత్యంత వరకు నేను ఈ ముఖం చూడను అన్నది. పోయి చర్చి దగ్గరనే ఆమె పక్కనే కూర్చునేవాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడు చూద్దామా వద్దనే. అది ఒకటి పెద్ద కథ. కార్యం జరగాలంటే శత్రువు నేను మిత్రుంటే అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. ఇప్పుడు నీ కళ్ళు మూసుకున్నాలే. నీలో ఉన్నవాడు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎస్, నీకు విజయం ఇవ్వటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. చూడండి, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరిగాను. దావీదు అంతకంతకు ప్రబలెను. అయితే సౌలు మాత్రం నీరసిల్లిపోయాడు. నీరసిల్లిపోయేటలకే రండి ఇప్పుడు నేరుగా మీరు మొదటి దినవృత్తాంత గ్రంథములు, ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 11 వర్స్ 1 చదువుకుందాం. ఎస్, వెంటనే అప్పుడు ఇశ్రాయేలులందరూ హెబ్రోన్లో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి చిత్తగించుము. చాలు, బాగేనండి వాక్యం. అప్పుడు అనే మాటకు ఎప్పుడు అనగా 13వ వచనము 14వ వచనంలో ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందునను సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. బాగిన్నారా? చదువుకున్నారా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఇంట్లో పనులు బాగా జరగకపోతే, డబ్బులు బాగా మిగలకపోతే, ఇంట్లో అసమాధానం అయితే ఎవరో ఏమో చెప్పారట. ఏం చెప్పారంట? మీరు పలానా గోరి దగ్గరికి వెళ్ళండి,
పలానా బాబా దగ్గరికి వెళ్ళండి, పలానా తాత దగ్గరికి వెళ్ళండి, పలానా దగ్గరికి వెళ్ళండి, ఒక దారం కట్టించుకొని రండి అని చెప్పారు. వీళ్ళు మనోళ్ళు ఎంత దూరం, వాళ్ళేం చెప్పారు, వారానికి 7 సార్లు ఇక్కడికి రావాలని కూడా చెప్పారు. ఆదివారం వచ్చేళ్ళకి వాళ్ళు ఇక్కడికి రారు. ఎక్కడికి పోయినారంటే వాళ్ళు అక్కడికి పోయినారు సార్. వాళ్ళు ఎందుకు పోయినారు సార్? వాళ్ళు నో, నువ్వు దుగ్గు దూలి కొయ్యకాల, నువ్వు రాయివా. గొల్యాతు లాంటి వారు నువ్వు సత్యంత వరకు ఎదురు వస్తూనే ఉంటారు. వాడిని జయించడానికి నీ సిక్కములు ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయి నాయనా, ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయి బాబు. నువ్వు భయపడాల్సిన పని లేదు. మొన్న నీకు తోడుగా ఉన్న దేవుడు, నిన్న నీకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండడా? నీకు నమ్మకం లేదా? ఇప్పుడు అంటున్నాడు, సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఒక ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఇశ్రాయేలు అందరూ హెబ్రోను నందు దావీదు వద్దకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? హెబ్రోను. అందరూ ఒకసారి హెబ్రోను చెప్పండి. ఈ మాట మామూలు మాట కాదు. హెబ్రోను అనగా సాహసం. మన పితారాజు అనేటువంటి అబ్రహాము ఆదికాండము 13:18 ఆయన బలిపీఠం, 3వ బలిపీఠం కట్టినప్పుడు హెబ్రోను అనేటువంటి బలిపీఠము అనగా సహవాసము. ఈ దినాలలో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే హైదరాబాద్ హెబ్రోను అని వస్తుంది. హెబ్రోను నువ్వు తయారు చేయుటకు దేవుని కృపచేత ఒక సిక్కు మతస్థుడు బక్సింగ్ గారు అనేటువంటి గొప్ప సేవకుడు, దైవజనుడు బక్సింగ్ గారు గొప్ప సేవకుడు. ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో, ఎక్కడ మోకరించాడో, ఎక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేశాడో అక్కడ దేవుని మందిరాలు ఏర్పాటు చేశాడు. హెబ్రోన్లో కూడా ఆ దైవజనుడు కేంద్రం చేసుకొని, ప్రపంచానికి కేంద్రంగా చేసుకొని అక్కడ సేవ చేస్తుంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అక్కడికి వెళుతూ ఉంటారు. దైవజనుడు బక్సింగ్ గారు గొప్ప సేవకుడు. ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత 1951-52లో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక సంఘములో ఏమొచ్చింది కానీ తెలుసా? సహవాసము లేదు, కక్షలు, భేదాలు జరిగినాయి. అక్కడ ట్రస్ట్ అని కొందరు, సొసైటీని మరికొందరు. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న కొందరు, అందరూ కాదు, పిశాసులుగా మార్చబడి అక్కడ రాజకీయవేత్తలు కూడా జొరబడ్డారు. దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తులు. దాని కొరకు ఇప్పుడు దైవికమైనటువంటి ఆలోచనలు లేక, దైవజనుడు బక్సింగ్ గారికి ఉన్నటువంటి దేవుని గూర్చినటువంటి ఆ భారము, బాధ్యత లేక, డబ్బు కోసము, హోదా కోసము హెబ్రోను మందిరాన్ని ప్రపంచమంతటా హేళన పాలు చేయటానికి కొందరు దేవుని మందిరములో ఎంటర్ అయ్యారు. ఎవరు చేసే పని వారే చేస్తేనే దానికి అందం ఉంటుంది. నా పని నువ్వు చేస్తే నీకు అందం ఉండదు, నీ పని నేను చేస్తే నాకు అందం ఉండదు. ఎవరి పని వారు చేస్తేనే ఆ యొక్క సంస్థకు, ఆ యొక్క ఇంటికి, ఆ యొక్క ఆర్గనైజేషన్కు, ఆ యొక్క ఇన్స్టిట్యూట్కు అందం ఉంటుంది. స్టూడెంట్గానే ఉండాలి, టీచర్ లేక ప్రిన్సిపల్గా ఉండాలి. వారు ఏమి చెప్తే పిల్లలు అది గిన ఉంటే ఆ పిల్లవాడు భావి భారత ప్రజడిగా మార్చబడి గొప్పవాడవుతాడు. నేను పలానా స్కూల్, కాలేజీలో మా టీచర్ గారు, మా పంతులు గారు పలానా వారని చెప్పుకుంటారు. ఇప్పుడు హెబ్రోను అంతా కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, విచారకరమైన విషయము. పోలీసు వారందరూ చుట్టూ ఉన్నారు, కానీ అందరూ చేతులు కట్టుకొని ఉన్నారు. ఎవరి ఒత్తిడిందో మనకు తెలియదు. డబ్బు అనేది సమస్త కీడునకు మూలము. డబ్బు ఉండకూడదు కాదు, డబ్బు ఉండాల్సిందే. దానితోనే ముడివేశాడు దేవుడు. కానీ డబ్బు ఎక్కడ ఉండాలనో, డబ్బులు ఏమి చేయాలనో అదే చేయాలి. ఈ దినము చూస్తుంటే, ఓ దేవా, దైవజనుడు భక్తసింగ్ గారికి ఉన్నటువంటి ఆ మనస్సు, అది దేవుని మనస్సు ప్రభువా. ఈ దినము కూడా ఆ హెబ్రోను బాగుపడాలంటే దైవజనుకున్నటువంటి మనసు కనుక అక్కడ ఉన్నట్లయితే ఆ హెబ్రోను తిరిగి కట్టబడి దైవజను యొక్క ఉద్దేశాలు యేసుక్రీస్తు నామమున అక్కడ సఫలమవునుగాక. ప్రార్థన చెయ్యండి ప్రియులారా. డబ్బు మీద వ్యామోహము, పదవి మీద వ్యామోహం అయితే దైవజనుని యొక్క ఆశలన్నీ నీరుగారిపోయాను కదా. తిరిగి కట్టబడాలి అంటే
సహవాసము పెరగాలంటే, సహవాసము సన్నగిలిపోకుండా ఉండాలంటే, సహవాసములో నీవు నేను మనము రాజైన దావీదు యొక్క సిక్కములో ఏ విధంగా సన్నని నున్నని రాళ్ళు, గట్టిగా రాళ్ళు, అపవాదిని ఎదిరించే రాళ్ళు, గొల్యాతుని ఎదిరించే రాళ్ళు, శ్రమలను ఎదిరించే రాళ్ళు, కష్టాలను ఎదిరించే రాళ్ళు, రోగమును ఎదిరించే రాళ్ళు, ఆ యొక్క దృఢమైన రాయి నీ సిక్కములో ఉంటే, నీ పోచులో ఉంటే అపవాదిని సులువుగా మనము జయించగలము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య నిజమే తండ్రి, నీవు కూడా ఏ మందిరములో, ఏ ఆర్గనైజేషన్లో, ఏ ఇంటిలో, ఏ స్కూల్లో నువ్వు ఉన్నావో నీ పని ఏదో నువ్వు చేసుకొని రా, అది నీకు క్షేమం. ఆమెన్. వారి పనులు నువ్వు చేయబెట్టద్దు, అప్పుడే నీకు ప్రాబ్లం అయ్యేది. గాడిద పని గాడిద చేయాలి. ఇంకొక మాట చెప్పండి, మీరు ఏం చెప్పారు? గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. చాలా ఈజీ అది. నీకు ఏదైనా చెప్తే గిన ఆ యజమాడు తప్పకుండా చేసినానని చెప్పి రావాలకు. ఎట్లా చేసినా చెప్పిరా, చెప్తే చేసి వెళ్ళిపోగాకు. పని చేసిన తర్వాత మరలా నీ యజమానికి చెప్పాలా. అది మా డిసిప్లిన్. నీకు ఏదైనా పని చెప్తే ఆ పని అయిందా లేదా, ఇంకా ఏం పెండింగ్ ఉంది, నీ చేతనైతే లేదా చెప్పిపోతే నువ్వు క్రమమైనటువంటి మంచి అబ్బాయివి అమ్మాయివి అని అంటారు. చెప్పకుండా లేదు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతే ఈ క్యా మతలబ్ హోతా హై? నహీ, ఓ మతలబ్ నహీ హోతా హై. నీకు ఇచ్చిన పని బాగా చేయాలి. ఎస్. ఇప్పుడు దావీదుకు సౌలుకు యుద్ధం జరిగింది. సౌలు అంతటితో ఊరుకోక కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, ఇష్టానుసారంగా ఎదిరింపబడినాడు, యుద్ధంలో ఓడిపోయాడు, చివరికి అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు చదవండి ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఇశ్రాయేలులందరూ హెబ్రోన్లో నుండి దావీదు వద్దకు వచ్చి కూడి వచ్చి చిత్తగించుమో. కూడి వచ్చారు, కలిసి వచ్చారు. అయ్యా, ఓ బ్రదర్, ఓ సిస్టర్, మీరు కూడి వచ్చారా? కూడి వచ్చినారంటే మీ కూడికలో చాలా శక్తి ఉందండి, బలం ఉందండి. కూడి అనేటే దాన్ని హెబ్రోను, కలయిక. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక గనుక నువ్వు ఉన్నట్లయితే నీ ఇంట్లో కక్షలు రావు, నువ్వు వెళ్తున్న చర్చలు కూడా కక్షలు రావు. సభలు కూడా చూద్దామా ఏండి? అదే అపోస్తుల పౌలు వివరంగా అందరికీ అర్థమయ్యే రూపంలో చెప్పాడు. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. ఏండి 3 సంవత్సరాలు అయిందండి మాకు. ఒక ఆయన అన్నాడు 3 సంవత్సరాలు అయిందండి మాకు, 4 సంవత్సరాలు అయింది. ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నాం కానీ వారికి నాకు మాటలు లేవు. ఎట్లుంటుందండి? భలే బాగుంటుంది కదా, భలే బాగుంటుంది కదా. అబ్బా, మాకు మాటలు ఎవరికెవరికి లేదు, ఇంట్లో ఉన్న వారికేనంట. మీకు వందనాలండి. అబ్బా, ఇది ఏందిరా తండ్రి అంటే వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును దేంట్లో కూడా లేరు అని అర్థం. మన కుటుంబాలు అలా ఉండకూడదు. మీరిద్దరే ఉన్నారా బ్రదర్ సిస్టర్ ఇంట్లో, తమ్ముడు చెల్లి? పిల్లలు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళారా? చదువు ఇచ్చేలా భార్యాభర్తలుగా ఉన్నారా? మీరు ఎలా ఉండాలంటే మీ భార్యాభర్తలు సూపర్గా అంటారు కదా హిందూ భాషలో, బయలు శిలక గోరింకల్లాగా ఉంటారు నాయన అమ్మా అంటారా? ఎందుకు ఈ మానవుడు ఈడేవుడు మానవుడు ఏమ్మా, పశువుకు మానవానికి తేడా ఉందే లేదా? చాలా తేడా ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీరు కూడి వచ్చి అంటున్నారు, బాగేనండి, మేము నీకు ఎముకను అంటిన వారిమి, రక్త సంబంధులం. ఎవరెవరితో అంటున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు వాక్యం వింటే చెప్తారు, నిద్రపోతే చెప్పలేరు. బాగేనండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎవరెవరితో అంటున్నారండి? ఇశ్రాయేలులు ఏమంటున్నారండి దావీదుతో? మేము నీ ఎముకను అంటిన వారిమి. ఎముకలు ఎక్కడ ఉంటాయండి? నువ్వు కూర్చున్నావు కదా, కూర్చోవాలంటే ఎముక చాలా అవసరం. నేను నిలబడినానంటే నీ ఎముకలు, లేకపోతే నేను ఇట్లా ఊగలేను, నడవలేను, పరిగెత్తలేను. అందరికీ ఎంత పెద్ద బరువు అయినా కానీ పెద్ద ఎముకలు అనమాట. దాదాపు 206 ఎముకలు ఉన్నాయి. మళ్ళీ మీరు వీటిని చూసి కత్తి తీసుకొని తీసి పాస్టర్ గారు చెప్పారు 206 ఎముకలు ఉన్నాయి తీసి చూసుకోగాకండి ఇంటికి పోయి. అట్లా కాదు, వైద్యులు పరిశీలిస్తే 206 ఎముకలు ఈ దేహంలో ఉన్నాయి.
ఎముక చాలా బలము గలది దేవుని బిడ్డలారా. అన్నిటికంటే పెద్ద ఎముక థై, ఇది తొడ ఎముక. అన్నిటికంటే చిన్న ఎముక చెప్పండి, మీరు చెప్తే నేనంట చెవుకు. గుడ్, మంచిది. మనం మళ్ళీ వైద్యులం కాదు. ఎవరైనా వైద్యులు ఉంటే మమ్మల్ని క్షమించండి అమ్మా, ఏదో మాకు తెలిసిన ఒక మాట మేమన్నాం. ప్రజలు దేవుడు మిల్లి దీవించును గాక. సరే, ఈ ఎముకల గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఎముకలు చాలా శక్తి గలవండి, బలము గలవండి. ఈ ఎముక గనుక ఎటువంటిదంటే, నువ్వు మంచిగా దృఢమై ఉండాలి. మొదట యుద్ధం చేయాలంటే వీడికి ఎముకల శక్తి ఉండాలి, బలం ఉండాలి. ఏంటి, వీరు అనుదినం అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. చేసినప్పుడు ఎముక ఇంకా బలముగా, నీ శరీరము దేహం బాగా గట్టి అవుతుంది, పరిగెత్తడానికి నీకు సహకారం ఇస్తుంది, కొట్టడానికి నీకు సహకారం ఇస్తుంది. ఎముకలు బాగుండాలి. ఒక అభిషేకం పొందినటువంటి సంసోను శత్రువులు ఫిలిష్తీయులు వస్తున్నప్పుడు మంచి ప్రార్థనా పరుడు అతన్ని ఏం చేశారు తెలుసు? అన్నీ అతని గొలుసులతో కట్టేశారు. గొలుసులతో కట్టేస్తే ఆయన మీద బలమైన ఆత్మ వచ్చేసిందంట. దావీదు మీద బలమైన ఆత్మ వస్తే గొల్యాతుని చంపితే, సంసోను మీద బలమైన ఆత్మ వస్తే అతన్ని బంధించినటువంటి గొలుసులను ఒక్కసారి అన్నాడు. అంటేలకే జనపనార ఏ విధముగా అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు బూడిద బుగ్గైపోయిందో, ఈ యొక్క గొలుసులు కూడా ఊడిపోయినాయంట. ఊడిపోతే ఇక పగదీర్చడానికి అటు చూశాడు, పరిగెత్తుకొని పోయాడు. టక్కటక్కడక్కడ పరిగెత్తుకొని పోయి అక్కడ గాడిద పచ్చి దవడను పట్టుకొని ఇట్లా పట్టుకొని పెరికి ఆ దవడను టక్కున తీసి గాడిద పచ్చి దవడ ఎముకతో, మీరు న్యాయాధిపతులు 15 ఉంటుంది. ఆ గాడిద పచ్చి దవడ ఎముకతో ఎంతమంది చంపాడు? మనకు బల్లి కనపడితే నుంచి లేచి వెళ్ళిపోతాం. ఆ చిన్న బొద్దెంకలు వచ్చేసి వాయమ్మ ఏంటి, ఆ ఈగ అప్పుడప్పుడు కింద కూడా నడుస్తుంది. దోమ అది నడుస్తూ దోమ కంటే 10 రెట్లు ఎత్తుండవు కదరా, లావు ఉండవు కదరా నీవు. ఆ దోమను చూస్తే అప్పుడు పోతే అవి కనపడుతుంటే నాకు లెక్కలు అవన్నీ తీసుకొని అట్లా నలిపేసి వెళ్ళిపోతుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి. అది పల్లెటూళ్ళకు ఉంటుంది ఆ ధైర్యం, కానీ పట్టణస్తులకు మాత్రం చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళంతా బర్గరు, ఐస్ క్రీము, పప్పర్మింటు మన వాళ్ళంతా బర్గరు, ఐస్ క్రీమ్ తిని, ఐస్ క్రీమ్ ఏ విధంగా ఎండబడితే కరిగిపోతుందో, ఈ ఎండబొట్లుగా మమ్మీ సో హీట్ మమ్మీ, ఇట్ ఇస్ సో హీట్ మమ్మీ, మళ్ళీ సరిపోతా ఇట్ ఈస్ సో కూల్. ఊరందరికీ ఫోన్ చేసి చాలా చలి ఉంది అని. ఏమండి, ఊరందరికీ ఫోన్ చేసి చాలా చలి, బళ్ళారిలో చాలా, మీకు కూడా చలి ఉందా? అమ్మాకు కూడా తండ్రి. మనంతా ఐస్ క్రీము, బర్గర్లో. ఎముక లాంటి వాడు కావాలి యేసేకు. ఎవరు కావాలండి? ఎముక లాంటి వాడు కావాలా. సంసోను గాడిద పచ్చిదవడ ఎముక తీసుకొని ఎంతమంది చంపాడండి? అంటే అతని దగ్గర అటువంటి శక్తి ఉందండి, శక్తి ఉన్నది ఒకప్పుడు అతనికి. నీకు కూడా ఒకప్పుడు బాగా ఉన్నావు, ఏ సమస్య వచ్చినా కానీ సులువుగా ఎదుర్కొంటావు. కానీ ఇప్పుడు ఆ శక్తి పోయింది. ఆ శక్తి పోవటం వలన నువ్వు కూడా బర్గరు, ఐస్ క్రీము, చాక్లెటు, పప్పర్మెంట్ అయిపోయి అది కరిగిపోయినట్టు నువ్వు కరిగిపోతా ఉంటావు. నో, సన్నని నున్నని రాళ్ళు, గొలియాతును చంపిన రాళ్ళు, ఫిలిష్తీయులను హతమార్చినటువంటి ఎముక గనుక నీలో ఉన్నట్లయితే, ఆ ఎముక గనుక నీకు ఉన్నట్లయితే, ఈ రాయి గనుక నీకు ఉన్నట్లయితే, నీ ఆత్మీయ అభివృద్ధి ఇంకా నానాటికి చచ్చిపోయేంత వరకు, నీ వయసు పెరిగే కొలది నీ శరీరము సన్నగిలిన నీలో ఉన్న ఆత్మ మాత్రము సన్నగిల్లదు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న ఆత్మ మాత్రము సన్నగిల్లదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి పాఠం అర్థమవుతుంది? పాఠం అర్థమయ్యేటోళ్ళు చేతులు తగలరా? ఏమో పాఠం అర్థమవుతుందా? అర్థమవుతుందని మాట అర్థమైందా? ఇంకా దీనికి ఇంతకంటే చెప్పే లెక్చరర్ ఇంకెవడు దొరకడేమనుకుంటాను. అసలు అర్థమైందే మాటకు అర్థమైంది అని అడిగితే ఇంకేం చెప్తారు? దానికి అర్థమే రాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అర్థమైన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నీ ముందు గొలియాతు లాంటి వారు, కష్టాలు, దుఃఖము, ఏడుపు, కన్నీరు, బాధలు ఒకవేళ వస్తే, రాకూడదు, వస్తే నువ్వు దాన్ని ఎలా
ఎలా ఎదుర్కోవాలనో ఈ గ్రంథంలో రాయబడి ఉంది. వీరందరూ కూడి వచ్చారు. వీరందరూ కూడికి వచ్చి దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారు, మేమందరము నీ ఎముకనంటిన వారిమి, నీ రక్త సంబంధం. ఏమన్నారండి? ఎవరి సంబంధం మనం? అమ్మా ఉన్నారా ఇక్కడ? ఇంటికి పోవాలని ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉంటామా? దేవుడు మీరు దీవించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదే కథ. అందుకే ఇది గాలి, దుమ్ము, దుల్లి, గడ్డి, కొయ్యకాలు అంటే వెళ్ళిపోతాయి. ఏండి? ప్రైజ్ ది లార్డ్. ఎస్, వీళ్ళందరూ వచ్చారు, మేము నీకు ఎముకను అంటిన వారిమి, నీ రక్త సంబంధికులం అని. యేసు ప్రభు వారితో మీరు ఎప్పుడైనా అన్నారా, ప్రభువా నేను నీ రక్తంతో నేను పుట్టాను, నీ ఎముకనంటిన వారిని అని అన్నారా? అలాగేనంటే మీరు పాస్టర్తో కూడా అంటారు, అయ్యా మీ భారము మేము కూడా వహిస్తాము. హల్లెలూయా. ఎస్, సపోర్ట్ కొడతామా? ఒకటే సపోర్ట్లు. అటాక్ అటాక్ అటాక్. దావీదు దగ్గర సన్నని రాళ్ళున్నాయి, సంసోను దగ్గర ఆత్మ ఉంది, గాడిద పచ్చిదవడ ఎముకతో 1000 మందిని తప్పాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము, నిలిచి ముందున్న పందెములో, నిలిచి ముందున్న పందెములో ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా, ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు. చప్పట్లు కొడతామా అందరము? దేవుల్లో ఆనందిద్దాం. గొలియాతు లాంటి వాడు ఉన్నాడా? సమస్యలు ఎదురైపోయాయా? నువ్వు గట్టివాడి బ్రదర్. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా, ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా, ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా, విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు
కొనసాగించువాడు. అందరు కలిసి చెప్పండి, యేసు వైపు చూడు. అందరూ కొనసాగించువాడు యేసు వైపు చూడు, కొనసాగించువాడు యేసు వైపు చూడు. గులియాతు లాంటి వారు ఉన్నారు, జాగ్రత్త బ్రదర్ సిస్టర్. ఫిలిష్తీయులు వచ్చారు, శత్రువులకు వచ్చారు. సంసోను హస్తములో ఏముందండి? ఎముక. ఎముకతో ఎంతమందిని అంతమర్చాడండి? 1000 మందిని చంపాడు. ఆ కట్టబడినటువంటి ఆ యొక్క గొలుసులు ఏమండి తుత్తినీలుగా చేశాడు. జనపనార ఏ విధంగా అగ్ని దగ్గరికి పోయి ఏ విధంగా బుగ్గైపోయిందో ఆ జనపర యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు అదంతా కూడా తెంచబడ్డాయి. శత్రువుల నుండి పగ తీర్చుకున్నాడు. అభిషేకం. ఇప్పుడు దావీదు అభిషేకం పొందాడు. ఇప్పుడు ఇతనికి పట్టాభిషేకం చేయాలని ఆశపడుతున్నారు. ఎంతమంది అభిషేకాన్ని ఇష్టపడుతున్నారు? అభిషేకం, దేవుని అభిషేకం నా మీద ఉండాలా? నీ హస్తము నీ తల మీద పెట్టుకోగలవా? నీ హస్తము నీ తల మీదనే. ఎస్, ఏ ఊళ్ళో ఉండవరాను? నీ హస్తము నీ చేతి మీద, నీ తల మీద పెట్టుకో. దేవుని యొక్క హస్తము నీ హస్తముతో కలిసినప్పుడు అప్పుడు అంటావు, నేను నీ రక్త సంబంధిని, నేను నీకు బంధువుడను అంటాము. ఆమేన్. యేసయ్య మనకు పెద్ద అన్న, ఆయన బంధుత్వం మనకుంది, ఆయన రక్తం మనలో ఉంది. ఆమేన్. ఎస్, చేయింపండి పిల్లారా. నువ్వు ఆ విధంగా తలిస్తే ఆయన పోలికలు నీకు వచ్చేస్తాయి. ఆమేన్. ఏం పోలికలు వస్తాయండి? అందరిలో నీ ప్రియుని యొక్క, మీ ప్రియుడు ఎటువంటి వాడంటే, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, నా ప్రియుడు రత్నం, ధవలవర్ణుడు రత్నం, ఆయన చక్కని నేత్రములు గలవాడు, అతను ఎర్రనివాడు. అందుకు దావీదును ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత అభిషేకముతోనే అంతటితో ఆగిపోకూడదు. మనం హల్లెలూయా చెప్పండి. అంతటితోనే ఆగిపోకూడదు. మనం ఇప్పుడు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉండాలి. పట్టాభిషేకం ఎవరికి చేస్తారు? ఎవరికి చేస్తారండి? ఇప్పుడు దేవుడు నేను రాజుగా చేయాలంటే పట్టాభిషేకం కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. పట్టాభిషేకం కొరకు ఎదురు చూడాలంటే విధేయుడుగా జీవించాలి, నమ్మకస్తుడుగా జీవించాలి. ఎన్నేళ్ళు జీవించాలా పాస్టర్ గారు అంటే? సత్యంత వరకు ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తావప్ప నీవు అని. అదే మన క్రైస్తవ జీవితానికి చనిపోతేనే మన జీవితం ఆరంభమవుతుంది. ఆమేన్. అందుకే అపోస్తులు పౌలు ఏమంటే, చావైతే లాభము, బ్రతుకైతే క్రీస్తు. ఈ 2 తత్వాలు కనుక, ఈ సూత్రాలు కనుక నువ్వు నేర్చుకుంటే నువ్వు సావుకి ఎప్పుడు భయపడవు, సావు నీ దగ్గరికి రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మ నేను చచ్చిపోతాను చచ్చిపోతావు. అమ్మ పట్టుకొని ఇదే కాదు. అయితే ఏదైతే నువ్వు అనుకున్నావు అది వస్తుందంట. నేను చెప్పట్లే, బైబిల్ అన్నది. నువ్వు ఎందుకు కోరుకుంటావు? నువ్వు ఎందుకు అవసరం లేదు. నాకు సావే లేదని చెప్పు. హల్లెలూయా. సావేలు యేసు ప్రభు చెప్తున్నాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసిస్తుంటే నేను చచ్చిపోతానంటే ఎట్లా? నువ్వు చీకటి పడితే భయం, చీకటి పడిందంటే భయం. ఏమ్మ చీకటి పడింది, ఏమ్మ చీకటి. దేవుడు అంటాడు, బిడ్డలారా మీరు ఎక్కడికి వెళ్ళినా దేవదూతలు మీకు తోడుగా ఉన్నారు. ఆమేన్. మీ మీద ఎవరికి ఏక దుష్టుని హస్తము నీ మీద రాకుండా యేసయ్య కాపాడుతాడు. ఇంతకుముందు కాపాడాడు, ముందు కూడా కాపాడుతాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ వచ్చారు చూడండి. ఇప్పుడు మనం ముందుకు వచ్చేసాము చూడండి. ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోన్లో, 3వ వచనమండి. ఇశ్రాయేలుల పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజు వద్దకు రాగా, రాజు దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాడు. ఇటువంటి నిబంధన అంటే రక్తంతో కూడినటువంటి నిబంధన. నీవు నాకు బంధుడవు, నీవు మనమిద్దరం కూడా మనం ఎముకను అంటిన వారిమి అని కనుక ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా పట్టాభిషేకం చేయటానికి ఏముంటాడండి? సిద్ధంగా ఉంటాడు. పట్టాభిషేకం చేయబడాలి. అప్పుడు అంటే చూడండి, నిబంధన చేసిన అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. చప్పలు కూడా తెలుసుదామా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము ఏర్పాటు చేసిన సొత్తు. 1 పేతురు 2:9 ప్రకారము ఆఖరి భాగంలో మనమందము రాజులైన యాజక సమూహము,
పరిశుద్ధ జనాంగము ఏర్పాటు చేసిన సొత్తుగా ఉన్నాం. మనము మామూలు వ్యక్తులం కాదు. దావీదు రాజుగా మార్చబడిన తర్వాత అతను లాంటి వారు కొందరే బహు కొద్ది మందికి తేలారు. కానీ రాజైన దావీదు దేవునితో కోరదగినవాడు. దేవుడే కోరుకున్నాడు. దేవుడు నిన్ను ఈ సంఘములో, అయ్యా మా స్వరం వింటున్న మీరు మీ సంఘములో యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడా? ఈ బ్రదర్ ఈ సిస్టర్ స్తంభం లాంటి వారు, వీళ్ళు సన్నని నున్నని రాళ్ళ వంటి వారు. గొలియాతు లాంటి సమస్యలు ఏదొచ్చినా కానీ సులువుగా ఎదుర్కోగలరు. సిక్కములో ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి. అవి కూడా సన్నని నున్నని రాళ్ళు. దేవుడైతే దావీదుని ఎన్నుకుంటే దావీదు సన్నని నున్నని రాళ్ళు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? గొలియాతు లాంటి సమస్యలను తుత్తినిలుగా చేయటానికి. సమస్య నీకు సమస్యగా మార్చబడుతుందే కానీ యేసయ్యకు ఆ సమస్య సులువే. ఆ సమస్య ప్రభువుకు చెప్పావా నువ్వు ఎప్పుడైనా? దేవా, ఈ సమస్యలో నేనున్నాను, ప్లీజ్ నాకు ఎవరు సహాయం చేస్తారు? సంసోను గాడిద పచ్చిదవడ ఎముకతో ఫిలిష్తీయులను నాశనము చేశాడు. దావీదు కూడా శక్తి గలవాడు, బలము కలిగేవాడు, యుద్ధవీరుడు. యుద్ధానికి వెళ్తే 1000 మందిని హతమారుస్తాడు ఈ వ్యక్తి. ఇతనికి ఎటువంటి బలమండి! అందుకే దావీదు మీద బలమైన ఆత్మ వచ్చెను, సంసోను మీద బలమైన ఆత్మ వచ్చెను. అదే ఆత్మ పక్షపాతము లేని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎవరినో చంపటానికి కాదు, నీ సమస్యలను చంపటానికి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయటానికి, రుజువుపరచడానికి ఈ బిడ్డ, ఈ కుమారుని, ఈ తమ్ముని, ఈ చెల్లెలను, ఈ బిడ్డను నేను ఎన్నుకున్నాను అని ఈ లోకంలో ఆయనే ప్రచారము చేస్తాడు నీ కొరకు. ఈ బిడ్డను నేను ఈ బిడ్డ కొరకు నేను ఏమైనా చేయగలను. కళ్ళు మూసుకుందాం. బ్రదర్ సిస్టర్, దిక్కులు చూడొద్దండి. దేవుని మందిరంలో నీవు ఉన్నావు. దేవుని కార్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు దుఃఖపరచకుండా నీవు ఒక మంచి సన్నని నున్నని రాయివి బిడ్డ. నువ్వు మామూలు వ్యక్తి కాదు. కష్టములు వచ్చారా? గత వారములో కష్టపడ్డారా? ఏమి మా పరిస్థితి ఇలా అయిపోయిందని అనుకుంటున్నారా? లేదు, మీ పరిస్థితి అది కాదు. సిక్కములో దేవుని యొక్క హస్తాలు మీరున్నారు. మిమ్మల్ని ఎవరు కూడా ఎదిరించలేరు. మీ నీతి, మీ చక్కదనం, మీ యొక్క పరిశుద్ధత మిమ్మల్ని వెంటాడుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చేసి రుజువుపరుస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. భయపడవద్దు. ఎస్, చేతనైతే మోకరించావా? నీ చేతనైతే ఇంకా చప్పట్లు కొట్టు. దేవుని చూద్దాం. ప్రతి వారమును సులువుగా భయపడద్దు. దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాము తెలుసా? మనం ధైర్యపరచడానికి వచ్చాము ఇక్కడికి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. భయపడవద్దు బ్రదర్ సిస్టర్. నానా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము. నిలిచి ముందున్న పందెములో, నిలిచి ముందున్న పందెములో ఓపికతో సాగువా నేస్తమా, ఓపికతో సాగుమా, ఓపికతో సాగుమా నేస్తమా, ఓపికతో సాగుమా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా, ప్రభు చేసిన శిక్షను తృణీకరించొద్దు. నీకు అభిషేకంతో ఆపు చేయడు దేవుడు. నీకు పట్టాభిషేకం చేసేంత వరకు నిలిచాడు ఆయన. అప్పుడు కొడతామా?
చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ప్రభువు చేసిన శిక్షను తృణీకరించి విడువకుమా. ఆయన నిన్ను గద్దించగా, ఆయన నిన్ను గద్దించగా విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా, విసుకకనే సాగుమా నేస్తమా, విసుకకనే సాగుమా. చెప్పలు కొడదామా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించినప్పుడు యుద్ధము నీది కాదు, యుద్ధం ఆయన చేస్తాడు, జయం నీకు ఇస్తాడు. అదే గొప్పతనం. భయపడవద్దు, నువ్వు దేవుని కొరకు నిలబడు. చక్కని నేత్రములంట పరిశుద్ధమైన జీవితం. ఎర్రనివాడు అనగా రక్తముతో పంచబడినవాడు. అందుకే యెరూషలేములో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చాయా, మేము నీ రక్త సంబంధికులము, నీ ఎముకను అంటిన వారిమబ్బా, ఎముకను అంటిన వారిమంట. కనిపించని ఎముక, కనిపించని ఎముకను కనిపించే మాటలతో క్రియారూపములు చూపించారు, పట్టాభిషేకం చేశారు. కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు యేసువైపు చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహము దేవుని యొక్క ఆత్మ మనలో అంటాడుతున్నది. ఆవరించగా దేవాని నామనికి వందనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమై ఆవరించగా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ నామానికి వందనాలు. మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ప్రభువా. సన్నని నున్నని రాళ్ళు 5 ఒకటి నిజమే, గొలియాతును చంపబడింది. ఇక మా దగ్గర 4 రాళ్ళు ఉన్నాయి. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుండి మేము ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తితో మేము దేన్నైనా కానీ జయించగలము. యుద్ధము యెహోవాదే. యుద్ధము చేసి విజయం ఇచ్చే దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించారు. నీ ప్రియ బిడ్డలు వెళ్తున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించి ఉద్దేశాలను సఫలపరచండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద విజయాన్ని అనుగ్రహించండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, నలుదిశలా నెమ్మది కలుగజేసే దేవుడు. మీ నామానికి మా 2 చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఈ ఘనత ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాసం ఇక్కడ మనందరికీ అలనాడు దేవుడైన యెహోవా రాజైన దావీదుకు తోడై ఉన్నట్టుగా ఇక్కడ మనందరికీ యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి
ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనలను ఆవరించి ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని దీవించునుగాక. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.